యాక్సెప్ట్ చేయాలి. సరే ఒక్క మాట చెప్పండి, యాక్సెప్ట్ చేద్దాం, న్యాయస్థానాలు ఇస్తే. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఇందాక నుంచి ఆయన అడిగేది అదే. అంబటి రాంబాబు గారేమో నేను లీగల్ గా కాపాడుతాను, నేనున్నాను అంటాడు. నేనున్నానంటారు. ఇప్పుడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పార్టీకే సంబంధం లేదంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లని, చిన్న పిల్లను కూడా రేప్ చేసి చంపేస్తానన్న బోరుగడ్డ అనిల్ అనేవాడు మీ పార్టీకి సంబంధం లేదంటారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. ఏం జరుగుతుంది సార్? ఇది పాపం, ఇది చట్టం పాపం. ఎన్ని చూడరా మీరు ఒకటి వినండి సార్, ఒకటి వినాలి సార్, వినండి. ఉండండియ్యా, ఉండండియ్యా, ఇది చూపిస్తున్నాడు ఆయన. అరే నవ్వు బాగా నువ్వు ఇను. ఇది దీనికి ఏమంటారు? దీనికి ఏమంటారు? దీనికి ఏమంటారు చెప్పండి. అంటే బోరుగడ్డ నీళ్ళు అన్నారు, మా పార్టీ కాదు, మీ పార్టీ వ్యక్తులే అంటే మీరేమన్నారు వాళ్ళని? చెప్పండి. ఎవరైతే మీరు ఇందాక నుంచి చెప్పారు కదా, చట్టం, ధర్మం, న్యాయం అని. మీరు డైరెక్ట్ గా వాంటెడ్లీ మనసులో పెట్టుకుని పొడిచేశారు అనుకోండి, మీకు ఒక రకమైన శిక్ష పడుద్ది. మీరు నన్ను చంపేపోయారు, నేనే మిమ్మల్ని చంపేపోయా. వినండి సార్, వినండి, నేను మిమ్మల్ని చంపేపోయా. మీరు ప్రతిఘటించే క్రమంలో మీరు నన్ను చంపేశారు. మీ మీద కేసు ఉండదు. ఇప్పుడు దాకా ఇన్ని చట్టాలు తెలిసిన మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా తిట్టిన తర్వాత కొంతమంది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ రియాక్ట్ అయిన విధాన్ని మీరు మ్యూజిక్ వేసి చూపిస్తేట. ముందు స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టింది. మరి పవన్ కళ్యాణ్ తిట్టిందట. ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. మీరు ప్రజలు నమ్ముతారు, ప్రజల నిర్ణయం మీద మీరు నమ్ముకుందా లేదా? పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఎందుకంత మంచి విజయం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి తిట్టిచ్చాడని ప్రజలు నమ్మారు. ఎలక్షన్ వేరు, ఎలక్షన్ వేరు, ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ వేరు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరు, రాజకీయం వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఈ విధంగా మీరు దీన్ని చివరిగా కంక్లూడ్ చేద్దాం. మా రాధా మనోహర్ దాస్ గారు, జరిగిన మొత్తం డిబేట్ సంబంధించి మొత్తానికి మీరు రావణ్ గురించి ఏం చెప్తారో చెప్పి, డిబేట్ గురించి చెప్పి కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. హరే కృష్ణ అండి. మా ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రం చాలా గొప్పది సార్. చాలా గొప్పోళ్ళు పుట్టారు సార్. సౌండ్ గజయ్, చాలా మంది గొప్పోళ్ళు పుట్టారు. వాళ్ళు ఎన్నో కళ్ళ కన్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. మన ప్రకాశం పంతులు గారు అయితే చిత్తశివ సమయంలో తిండి కూడా లేనటువంటి స్థితి అనుభవించారు. వారి త్యాగాలు వ్యర్థం కాకుండా ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి గొప్ప వాళ్ళ యొక్క పేరు నిలబెట్టేలాగా మనం జీవించాలి తప్ప కేవలం కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోయే పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో, మరో దాని కోసమో రాష్ట్రం యొక్క పరువుని, తెలుగు నేల యొక్క పరువుని అసలు దిగజార్చకుండా హుందాగా వ్యవహరించి ఈ దేశంలో మనకొక విలువ, మనకొక గొప్పతనం ఉంది ఈ తెలుగు నేలకి, దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. హుందాగా వ్యవహరించండి, అందంగా వ్యవహరించండి. కేవలం ఒక ఈగోతోనో లేకపోతే ఒక పార్టీవాదిగానో కులవాదిగానో బిహేవ్ చేయక. సేవ్ ఏపీ, సేవ్ దిస్ కల్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఇందాక రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేనేం అడ్డం పడలేదు. ప్రతి దానికి ఒకటి భారతదేశం అనేది ఒక చరిత్ర సార్. ఆ చరిత్ర తగ్గట్టుగా ఒక సనాతన ధర్మం అనేది 3500 సంవత్సరాల నుంచి 4000 సంవత్సరాల ప్రాచీనం పొందింది. ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని బ్యాంకాక్ కానీ, లేదంటే యూకే లాంటిది కానీ, ఆస్ట్రేలియా కానీ, పక్కన ఉన్న నేపాల్ కానీ, ఇటువంటి దాదాపు 100 పైన దేశాలు, 135 దేశాల వరకు ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాయి. అసలు భారతదేశం అంటే హిందూ దేశం కాదని నువ్వు మాట్లాడతారు. కాశ్మీర్ పండితులు తిట్టిన వాళ్ళని మద్దతు తెలుపుతారు. హిందుత్వాన్ని కించపరిచిన వ్యక్తికి వాళ్ళ రోజున వెళ్ళి పరామర్శలు చేస్తారు. రాముడిని విమర్శించిన వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఇట్లాంటి డిబేట్లు పెట్టుకొని రాధా మనోహర్ దాస్ గారు లాంటి వ్యక్తులని కూడా మనం చాలా తక్కువ చేసి మాట్లాడేవారు స్టేజ్ ఎక్కి. ఒకటి, వాళ్ళు పెట్టుకున్న సభ ప్రకారంగా వాళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే సమస్యల మీద మాట్లాడుకోవాలి. కానీ
హిందువులను వ్యతిరేకులుగా చేసి ఒక సెక్యులర్ ముసుగేసుకొని ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారి మీద దోషణలు చేస్తూ సనాతన వాది అని చెప్పేసి, సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇంత రాధమనోహర్ గారి కోసం ఒక మాట మాట్లాడారు. కనకదుర్గమ్మ వారిని దయ్యం అని మాట్లాడితే మీరేం మాట్లాడారు? ఆయన దగ్గర నుంచి ఇప్పటికి సమాధానాలు. కానీ కనకదుర్గం గుళ్ళ వెండి సింహాలు పోతే మాత్రం వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు వస్తాయి. కానీ అంతర్వేదిలో రథం దాఖలు పడితే సమాధానాలు రావు. ఇటువంటివన్నీ జరిగినాయి. దాదాపు 227 గుళ్ళ మీద, దేవతా మూర్తుల మీద దాడులు జరిగినాయి కాబట్టే కదా సార్ వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అక్కడ సభ పెట్టింది, దాని మీద మాట్లాడింది. రైట్, చివరిగా చెప్పండి. కమిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఇవన్నీ మాట్లాడరు. పవన్ కళ్యాణ్ సనాతనవాది, సనాతన ధర్మ పరిరక్షకుడు. ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ వారే వచ్చే సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా జరిగే కుట్ర జరుగుతుంది అని చెప్పే దానిలో వాస్తవం ఉందంటారు. చివరిగా చెప్పండి సార్. మీరు పెట్టండి పెట్టు. రాష్ట్రం రావణ కాష్టం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆదిలోనే మనం తుంచకపోతే, ఆదిలోనే మనం కట్టడి చేయకపోతే, ఇటువంటి రావణ లాంటి వ్యక్తులు ఇంకొక 10 మంది పుట్టుకొస్తే రేపొద్దున యువత కాస్త రేపొద్దున చెడదారిని బట్టి అతని భావజాలాన్ని పట్టుకుంటే గనక హిట్మా చట్టాలు కూడా పనిచేయవు సార్. హిట్మా ఆచరణ కూడా మనం పనిచేయవు సార్. రేపొద్దున ప్రభుత్వాలను వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయి. అందుకనే రావణ్ మీద ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ అదే రాధా మనోహర్ దాస్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను కూడా అడిగాను. మరి మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ అయితే లేదు. ఎందుకు అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారు అని అడిగాను. ఈయనేమో ఏంటండి అంతసేపు మాట్లాడితే వంశీ ఆన్సర్ లేదంటారు ఏంది? ఇప్పుడు దాకా అదే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు ఇంతసేపు మాట్లాడితే మీకు అర్థం కాదు. మీకేమైనా చెవులు ఏమైనా వినపడలేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు దాకా మాట్లాడాను కదా. మాట మీద ఉన్నారా? ఇంకా ఆయనకు లీగల్ సపోర్ట్ ఇచ్చే మాట మీదే ఉన్నారా? అదే ఇప్పుడు దాకా మాట్లాడింది అదే కదా. నేను మాట మీద ఉన్నారా? ఇన్ని డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? రావణ్ కనకదుర్గమ్మ వారి మీద మాట్లాడినటువంటి మాటల్ని, అలాగే హిందూ దేవుడి మీద మాట్లాడినటువంటి మాటల్ని, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మీరు వైఎస్ఆర్సీ పార్టీ నుండి అతనికి సపోర్ట్ ఇస్తా ఉన్నారా, అతనికి లీగల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారా అనేది ఒకసారి మీరు ప్రజలకు వివరించాలని అయితే నేను అనుకుంటా ఉన్నా. రైట్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి మీరు. సార్ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటున్నారు వీళ్ళు. సనాతన ధర్మాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? హిందువులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది 90% హిందువులు ఉన్నారు కదా. ఒక క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీకు ఎందుకో సాయి అనే పేరు బాగా కలిసి వచ్చొద్దా లేదంటే ఏంటో తెలియదు, కానీ మీ పార్టీలో ఇప్పుడంటే మీ పార్టీలో లేరంటున్నారు, ఆయన బయటకు వచ్చేసారు విజయసాయి రెడ్డి గారు. ఆయన పక్కన పెడితే ఎంతో కాలం మీ పార్టీ మొత్తాన్ని కూడా భుజస్కంధాలపైన నెత్తి మీద మోసిన ఒక జర్నలిస్ట్ గారు ఈ రోజున మీరు చేస్తున్న పనుల్ని తిట్టిన చోట తిట్టకుండా తిడితే ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా నెత్తి మీద హిందూ ధర్మ వ్యతిరేక అని చెప్పాలనుకుంటుందని జర్నలిస్ట్ సాయి గారు అడిగిన ప్రశ్నకి మీ మంత్రుల్లో, మాజీ మంత్రుల్లో కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఈరోజు జర్నలిస్ట్ సాయి అడిగిన ప్రశ్నకి మీరు ఏదైనా సమాధానం చెప్తారో నేను చెప్తాను సార్. చెప్పి క్లోజ్ చేయండి. చెప్పి క్లోజ్ చేయండి. సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయదు. సర్వమతాల్ని, అన్ని మతాలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో హిందూ మతాన్ని 100% ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు సార్, రథం తగలబెట్టింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అదే రామతీర్థంలో రాముడిని తలనరికిన వ్యక్తి చనసూరి బాబు అనేటువంటి ఒక వ్యక్తి తలనరికితే అతనికి చంద్రబాబు నాయుడు అతనికి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇది సెక్యులర్ పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అన్యాయం కదా? అదే అన్యాయం కదా సార్? నన్ను మాట్లాడి మీరు మాట్లాడలేదు. అదే చినసూరి బాబు అనేటువంటి చినసూరి బాబు రాముడిని తలనరికితే అదే ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు సార్. చినసూరి బాబు అనేటువంటి ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు తేనెటీగల వల్ల తగలబడి చెప్పాడు.
సార్ ఒకటి సార్ వీళ్ళు చెప్పేదంతా వాస్తవాలు. టీవీ ఇదే రాముడి విగ్రహాన్ని పగలగొట్టిన వారు తల నరికినటువంటి చిరసూరి బాబుకే 5 లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు చెప్పండి. ఒక ఆంజనేయం చెయ్యిరిగిపోతే ఇంకొక బొమ్మ తెచ్చుకోవాలి, దానికి పెద్ద ప్రాబ్లం చేస్తారేంటన్నా? మీ మంత్రి కొడాలి నాని మాట్లాడింది కూడా తప్పు కదా సార్? ద్రాక్షారామంలో రీసెంట్ గా నేను అడుగుతాను సార్, ద్రాక్షారామంలో రీసెంట్ గా ఒక శివలింగాన్ని ధ్వంసం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు సీసీ ఫుటేజ్లో డైరెక్ట్గా దొరికేశాడు. ద్రాక్షారామంలో ఒక లింగాన్ని పగలగొడితే ఆ లింగాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ అప్పటికప్పుడే ఒక 10 నిమిషాల్లోనూ అర్ధ గంటలో ఒక లింగాన్ని తీసుకొచ్చి పడేయినారు. అంటే ఒక లింగ ప్రతిష్ఠ అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నేను బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి వ్యక్తి సడన్ గా ఎందుకు సనాతన ధర్మడయ్యాడు అనేటువంటిది కూడా చెప్పాలి. బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి మాట ఈ యొక్క సనాతన ధర్మడయ్యేటువంటి పవన్ కళ్యాణ్ అదే పార్టీ పార్టీ నాయకుడు ఆగండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు హిందూ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలేయండి, నేనున్నాను నేనున్నాను. జగన్మోహన్ గారు కాదు సార్, హిందూ ధర్మానికి సమాధానం చెప్పండి. కాదు సార్, మీరు ఒకదానికి సమాధానం అదే గౌరవించాలి, పాటించడానికి మధుసూదన్ రెడ్డి గారు అన్ని మతాన్ని గౌరవించాలి. ఒక వ్యక్తికి ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక టైంలో ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి అన్ని మతాలు పాటించడానికి అన్ని మతాన్ని గౌరవిస్తాడు. నేను మాట చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్ నేనున్నాను, నన్ను ఎవరో వచ్చి ఏదో చెప్పి నా మనసులో దూరి ఉదాహరణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వదిలేండి. ఒక్క నిమిషం ఒక క్వశ్చన్, అంటే ఈ రోజు అదే ఈ రోజు ఒక మతం, రేపు ఒక మతం, ఎల్లుండి ఒక మతం, రేపు పోయి బుద్ధిస్ట్ అంటాడు, ఎల్లుండి పోయి ఇంకో మావోయిస్ట్ అంటాడు, ఏదో ఒక ఇష్టం అంటుంటాడు. ఇస్తున్నప్పుడు నీకేం తెలియదు. కాదు సార్, బయటకు వచ్చి జెండా ఎగరేసాడా, ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడి హైదరాబాద్ లో మాదాపూర్ లో కూర్చోవద్దు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల చరిత్రలో ఎన్ని రాత్రులు విజయవాడలో ఉన్నాడు. డైలీ మాదాపూర్కి పోయేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటువంటి అధికారం లేదు. ఎందుకంటే అతను హైదరాబాద్ వాసి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసి, మాదాపూర్ లో సుస్థిర నివాసం ఉంది. అతను మాట్లాడేదానికి అర్హత లేదు. ఒక్కరోజు కూడా విజయవాడలో నిద్ర చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు తాడేపల్లిలో అన్ని రోజులు నిద్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశారని ఆయన అంటారు. ఎందుకు సార్ ఇదంతా టాపిక్?